అందరికీ నమస్కారం. నా పేరు గిరీష్ అయ్యప్ప. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత్ కల్చరల్ అకాడమీ ఈ వ్యవస్థాపకులు అండ్ నాగబాల గారు వాళ్ళు ఈ సన్మానాన్ని అరేంజ్మెంట్స్ చేసినప్పుడు నాకు చాలా క్వశ్చన్స్ అడిగారు. అవన్నీ కూడా మా మిస్సెస్కి అప్పచెప్పాను, ఎందుకంటే ఆయన్ని అడిగే క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానాలు ఇవ్వాలి కాబట్టి. అండ్ నేను నా స్పీచ్ చాలా తక్కువ చెప్తామని చూస్తున్నాను, ఎందుకంటే నా ధర్మపత్ని ఆల్రెడీ చాలా విషయాలు మీకు ఆల్రెడీ చెప్పారు కాబట్టి 50% ఆమె కవర్ చేశారు. అండ్ మా అన్నయ్య రోహిత్ గారు కూడా ముందు ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ గురించి ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి. అండ్ ఈ అసోసియేషన్స్ అనేది అంత ఈజీ కాదండి యాక్చువల్లీ, ఎందుకంటే అమెరికాలో ఎస్పెషలీ ఈ అసోసియేషన్స్ ఏదైనా సరే స్టార్ట్ అయిన తర్వాత దానికి చాలా అంటే చాలా వాలంటీరింగ్ ఎఫర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ అనేది ఒక థాట్ హరి మోతుపల్లి గారికి 2 years బ్యాక్ వచ్చింది. ఆయన మన ఆంధ్రకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి చాలా ఇంపార్టెంట్ మనకి అది. ఆయన ఆలోచనతో స్టార్ట్ అయిన అసోసియేషన్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1.5 yearలో 10 states స్ప్రెడ్ అవ్వడం అనేది అది అమేజింగ్. అండ్ ఇలాంటి అసోసియేషన్స్ యుఎస్లో చాలా ఉన్నాయి, తెలుగు అసోసియేషన్స్. అండ్ మన ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ అనేది ఒక స్పెషల్ ఐడెంటిటీ ఆఫ్ ఆంధ్రాకి దాని యొక్క స్పందన 1.5 yearలో నేను ప్రత్యేకంగా చూశాను. అండ్ ఈ అసోసియేషన్కి ఫస్ట్ నా ఇంట్రడక్షన్ అనేది నా ఫ్రెండ్ కళ్యాణ్ కర్రీ ఫోన్ చేసి ఆంధ్రలో జనరల్గా మాట్లాడే మాట, మామ ఇలా ఆర్గనైజేషన్ ఒకటి స్టార్ట్ అవబోతుంది, నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు న్యూజెర్సీకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పినప్పుడు నా ఫ్రెండ్ అడిగాడని ఒక 50%తో అండ్ సెకండ్ మాట ఆంధ్ర అనే మాట వినబడగానే నాకు ఏదో ఒక చేయాలి, ఏదో కల్చరల్ కోర్ అనే ఒక ట్యాగ్ లైన్ తోటి ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ అనేది స్టార్ట్ అయిందండి. అండ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1.5 yearలో 10 states స్ప్రెడ్ అవ్వడం అనేది ఇట్స్ మామూలు విషయం కాదు. అండ్ ప్రతి స్టేట్లో కూడా అమేజింగ్ స్పందనతో ముందుకెళ్తున్నాం. అండ్ నేను నెక్స్ట్ 6 monthsలో అనదర్ 5 states మేము స్ప్రెడ్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు తానాలాగా మేము డెవలప్ చేద్దామని చూస్తున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా ఎంతో ఓపికతో ఇన్ని స్పీచెస్ అన్నీ వింటున్నందుకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పాలి మీకు. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ముందు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నానండి, మీకు డెఫినెట్గా ఆపర్చునిటీ ఉందంటే మిమ్మల్ని అమెరికాకి టికెట్స్ అయితే డెఫినెట్గా తీసుకుని వస్తాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.